ముందుగా డోర్ వేయండి. డోర్ వేస్తా కదా, ఇద్దరు కనపడేదంట. ఉండండి, నా ఒకరి తర్వాత ఎవరు పోండి, అడ్డాలు పోతారు దేనికి ఊరికనే. నమస్కారం చక్కగా జీవించు అయ్యా, సంతోషం కలగాల, శుభోద్యం కలగాలి. మా సార్ కొద్దిగా వెనకాల సైడ్కి వెళ్తా ఉంటా, అలా ముందుకు పెడతా ఉంటావా? జరుపుకోండి అట్లాగే. మేడం 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 ఉండండి మేడం. సార్ ముందుకు రండి సార్, ముందుకు రండి సార్. వెనక రండి, వస్తుంది అందరికి. వెనక ప్రతి వస్తుంది. వెనక వచ్చినాడు. వెనక ఎక్కువ మాట్లాడుకుని బొమ్మ తీసుకో. ఓవరాక్షన్ చేయకు. ఎవరా సార్ సార్ మీరు కూడా పట్టుకొస్తారు సార్. సార్ సార్ అరే సార్, యారికి రీపేట్ తిప్పుతా ఉన్నావా? లైట్లు వేసుకొని తిప్పేస్తా ఉంటాను. వీడు పుట్టుకొని పైకి వస్తున్నాడు. బాగా అలా చుట్టూ పెట్టండి. ఒక దగ్గర అంతారండి చుట్టూ వచ్చా సార్ అక్కడ ముందుకు. భోగి సంక్రాంతి సందర్భంగా నెల్లూరు ప్రజలకి, రాష్ట్ర ప్రజలందరికీ నా యొక్క శుభాకాంక్షలు. ఈ భోగి సంక్రాంతి అనేది తెలుగు ప్రజలకి అత్యంత ప్రీతిపాత్రమైన పండుగ. ప్రతి ఒక్కరూ పంటలని కోసిన తర్వాత ఆ పంటని ఇంటికి తెచ్చుకున్న తర్వాత ఎంతో ఆనందంగా చేసుకునే పండుగ ఈ పండుగ. ఈరోజు నేను ఈ భోగిని నా కాన్స్టిట్యున్సీలో అనేక డివిజన్లో ప్రజల మధ్య కుటుంబ సమేతంగా జరుపుకోవడం నిజంగా ఎంతో ఆనందంగా ఉంది. ప్రతి ఒక్కరూ ఎంతో ఆనందంగా సకల ఐశ్వర్యాలతో ఉండాలని కోరుకుంటున్నాను. నెల్లూరు ప్రజలందరికీ కూడాను ఈ సంక్రాంతి శుభాకాంక్షలు అండి. మనము సంక్రాంతి అంటే పెద్ద పండుగ అంటాం. భోగి, సంక్రాంతి, కనుమ అంతా కలిపి పెద్ద పండుగ అంటాము. మనము అందులో ముఖ్యంగా భోగి రోజు మనలో ఉన్న కష్ట నష్టాలని, దుఃఖాన్ని అంతటినీ కూడాను భోగి మంటల్లో వేసేసి, పాత వస్తువుల్ని అలాగే మనలో ఉండి బాధల్ని అవన్నీ కూడాను భోగి మంటల్లో వేసి కాల్చేసి సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి ఈ భోగి సందర్భంగా ప్రతి ఒక్కళ్ళం కోరుకోవడం జరుగుతుంది. అదే రకంగా మన పెద్దవాళ్ళందరికీ కూడాను ఒక సంవత్సరము అంటే ఒక రోజు వస్తుంది వాళ్ళకి. ఎవరైతే చనిపోయిన మన ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారో వాళ్ళందరికీ మనము భోజనం పెట్టడం అని పెద్దల రోజు అంటాము, పెద్ద పండుగ అంటాము. సంక్రాంతి రోజు మన పెద్దల్ని గుర్తు చేసుకొని వాళ్ళకి భోజనం పెట్టి మనము నమస్కరించుకొని వాళ్ళని గౌరవించుకుంటాము. అలాగే మనకి ఎంతో మనము ఈరోజు మనం ఇలా ఉన్నాము, మనం తినగలుగుతున్నాము అంటే దాని వెనకాల
పశువుల యొక్క వాటి యొక్క శ్రమ ఉంది. వాటిని గౌరవించుకుంటూ మనము కనుమ పండుగని చేసుకోవటం జరుగుతుంది. ఆ విధంగా మన దైనందిక జీవితంలో ఎవరైతే ముఖ్యులు ఉన్నారో వాటన్నిటిని గౌరవించుకునే పండగ దీన్ని చెప్పుకోవచ్చు. ఈ సందర్భంగా నెల్లూరు నగర వాస్తవ్యులందరికీ కూడాను మరొక్కసారి భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు అండి. నమస్కారం అండి. అందరికీ సంక్రాంతి, భోగి, కనుమ శుభాకాంక్షలు అండి. టీడీపీ ప్రభుత్వం వచ్చాక ప్రతి ఒక్క పండుగ చాలా అంటే చాలా ఘనంగా చేస్తున్నారు. మీ అందరికీ తెలిసిందే, మా నాన్నగారు ఏదైతే ప్రామిస్ చేశారో ఆ ప్రామిస్ని ఇప్పటికీ కూడా నిలబెట్టుతున్నారు. ఇక్కడ నెల్లూరులో ఒక డంప్ యార్డ్ ఉందండి. 30 సంవత్సరాల నుంచి అదొక పెద్ద సమస్య. కానీ సంక్రాంతి ముందు మా నాన్నగారు ఖచ్చితంగా ఈ సమస్యని నేను రిజాల్వ్ చేస్తాను అని చెప్పారు, రిజాల్వ్ చేశారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తీసుకుంటే 85 లక్షల టన్నుల చెత్తని రిమూవ్ చేశారండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తాన. అండ్ నెల్లూరులో కూడా చాలా అంటే చాలా నీట్ గా చేశారు వేస్ట్ రిమూవల్ అన్నది. మీరు విద్య తీసుకుంటే విఆర్ స్కూల్ లాస్ట్ ఇయర్ చేశారు. దానిలో 1000 స్టూడెంట్స్ ఉన్నారు అండ్ ఎంతో మందికి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఇస్తున్నారు. అదే విధంగా అబ్దుల్ కలాం ఇంటర్నేషనల్ స్కూల్ అని కూడా వస్తుంది, అది జూన్ కి స్టార్ట్ అవుతుంది. స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ అవ్వచ్చు, అన్నా క్యాంటీన్స్ అవ్వచ్చు. టీడీపీ ప్రభుత్వం రాకముందు ఎలా ఉంది, టీడీపీ ప్రభుత్వం వచ్చాక ఎలా ఉందో మీ అందరికీ తెలుసు. మా నాన్నగారు ఒక నిరుపేద కుటుంబం నుంచి వచ్చారు కాబట్టి ఖచ్చితంగా నెల్లూరులో ప్రతి ఒక్కరూ చాలా బాగుండాలి, ప్రతి ఒక్కరూ ఎదిగితేనే నెల్లూరు ఒక స్మార్ట్ సిటీగా డెవలప్ అవుతుందని గొప్ప సంకల్పంతో ఉన్నారండి. తప్పకుండా మీ అందరూ మా నాన్నగారిని నమ్ముకున్నారు. మనందరికీ మంచి రోజులు వచ్చాయి. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు.